అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బీజేపీ నుంచి అయితే ఏం ప్రయత్నం జరగదు ఆయన ప్రభుత్వాన్ని కూర్చోడానికి. చేస్తాడు మాకేం అవసరం అండి. అంటే ఏకనాథ్ షిండేలను తయారు చేస్తారనే వాదన కూడా వస్తుంది. ఏకనాథ్ షిండే మళ్ళీ చెప్తున్నా, ఏకనాథ్ షిండే గురించి తప్పుడు ప్రచారం జరుగుతుంది. కానీ ఏకనాథ్ షిండే ఇప్పుడు బాల్ ఠాకరే పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసిండ్రు, మిత్రపక్షం కలిసి గెలిచిండ్రు. కలిసి గెలిచిన తర్వాత వారి స్వార్థం కోసం వారికి బద్ధశత్రువైన కాంగ్రెస్ పార్టీతో జతకట్టి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అక్కడి మహారాష్ట్ర ప్రజానికం దాన్ని యాక్సెప్ట్ చేయలే, విత్ ఇన్ ద పార్టీ కూడా యాక్సెప్ట్ చేయలే. వాళ్ళందరూ తిరుగుబాటు చేసి మన బద్ధశత్రువైన మన సిద్ధాంతాన్ని పక్కకు పెట్టి, బాల్ ఠాకరే గారి ఆశయాన్ని పక్కకు పెట్టి మీరు ఏ కాంగ్రెస్ పార్టీతో జతకట్టినో ఇది మంచిది కాదు, మేము ఎట్టి పరిస్థితులు కూడా మేము ఉండమని చెప్పి వాళ్ళందరూ బయటకు వచ్చింది తప్ప ఏకనాథ్ షిండే మేము సృష్టించలే. ఏకనాథ్ షిండే ఆ నిర్ణయం తీసుకునే కారకుడు, స్వార్థంతో కూడుకున్నటువంటి నిర్ణయం తీసుకున్న వాళ్ళు కారణం. ఓకే, అంటే మీరైతే ఏ పార్టీని చీల్చే ఉద్దేశం మీకు లేదు? నాకేం అవసరం అండి. ఓకే, గజ్వేల్ హుజురాబాద్ రెండు చోట్ల ఓటిన తర్వాత మీకు మల్కాజ్గిరిలో గెలుపు అనేది డూ ఆర్ డై సిచ్యువేషన్. ఏమన్నా నర్వస్గా టెన్షన్గా ఉన్నారా? నాకేం టెన్షన్ అసలు. మేము ఎమ్మెల్యే కొత్తనా, మంత్రి కొత్తనా, అనేక బాధ్యతలు నిర్వహించిన మేము పవర్ మాంగర్స్ కాదు. అధికారం కోసం అరులు చాచే వాళ్ళం అంతా కూడా కాదు. ఆల్రెడీ అన్నీ చేసుకోగలను. కానీ మల్కాజ్గిరిలో మీరు అనుకున్నట్టుగా టెన్షన్ అక్కర్లేదు, అస్పష్టత కూడా లేదు, స్పష్టత ఉంది. మల్కాజ్గిరిలో గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ, ఎగిరే జెండా కాషాయ జెండా, అందులో ఏం అనుమానం లేదు. వాటిగా ఆశ దింపుడు కల్లంగాడ ఆశతోటి డబ్బులు ఖర్చు పెడితే పెట్టచ్చు, నాయకులను కొనుక్కోవచ్చు, నాయకులు ప్రలోభ పెట్టచ్చు, నాయకులు ఎత్తుకపోవచ్చు, దౌర్జన్యం కూడా చేయవచ్చు. కానీ అది చెల్లదు. తెలంగాణలో గుర్తుపెట్టుకోండి, ప్రేమకు లొంగుతుంది తెలంగాణ సమాజం తప్ప దౌర్జన్యానికి, ధన ప్రవాహానికి, దుర్మార్గానికి లొంగదు. మీ కుటుంబం నుంచి ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? ఎవరైతే రాలే. ఇప్పుడు గతంలో మీ శ్రీమతి జమున గారి పేరు వినిపించింది, హుజురాబాద్లో పోటీ చేస్తారని. అసలు ఎవరికి ఇష్టం లేదు, గుర్తుపెట్టుకోండి. వచ్చిందా ఎక్కడన్నా ఎవరైనా నిర్మలంగా చూసినావా? అంటే ప్రచారంలో అయితే పాల్గొంటున్నారు, పాల్గొంటారు కదా. నేను పోటీ చేస్తున్నప్పుడు నా కోసం నాకు తీరకపోతే నాకు సపోర్ట్గా రాదా మా భార్య? చెప్పండి. పోటీ చేసే ఉద్దేశం అయితే లేదు, ఎప్పుడు లేదండి. మల్కాజ్గిరిలో గెలుపు కోసం మోడీ చరిస్మాని నమ్ముకున్నారా? ఈటెల రాజేందర్కు ఏమైనా ప్రత్యేకమైన ఎజెండా ఉందా? భలే అడుగుతున్నారు. ఈటెల రాజేందర్ అంటూ చరిత్ర ప్రతి ఇంట్లో ఉంటుంది. తెలంగాణ సమాజంలో 22 ఏళ్ళుగా 23 ఏళ్ళుగా ఉద్యమకారుడిగా, ఆర్థిక మంత్రిగా, కష్టకాలంలో కరోనా మంత్రిగా నన్ను గుర్తుపట్టని నేను తెలియని కుటుంబం లేదు. గుర్తుపెట్టుకోండి, కుటుంబం. నేను స్పెసిఫిక్గా మల్కాజ్గిరి కోసం చేస్తానని చెప్పగలుగుతారా? రెండవది, ఇలా కేంద్రంలో వచ్చేది మోడీ ప్రభుత్వమే కాబట్టి ఇప్పటికే 10 సంవత్సరాల కాలం మోడీ చరిష్మా కావచ్చు, మోడీ గారు 10 సంవత్సరాల కాలం చేసుకున్నటువంటి పనులు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కలగలిసే రేపు రిజల్ట్ వస్తుంది. ఒక్క ఈటెల గారి చరిష్మా లేకపోతే ఒక ఇది కాకుండా 10 సంవత్సరాల కాలంలో మోడీ గారు చేసిన ప్రతి పని కూడా కౌంట్ అయింది, అది రిజిస్టర్ అయి ఉంది. కాబట్టి ఇవన్నీ గిట్ల అవుతాయి. సరే, మోడీ ప్రభుత్వం వస్తుందని బాగా ప్రచారం జరుగుతుంది. మోడీ ప్రభుత్వంలో ఈటెల రాజేందర్ని మంత్రిగా చూసే అవకాశం ఉందా? తెలియదు. అలాంటి మీ ఆశ, కోరిక? ఈ ఆశలు మనం పెట్టుకుంటాం, అవసరాన్ని బట్టి వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ రాజేందర్ గారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.